నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనిషి అహంకారానికి, పాలకుల దిక్కుమాలిన చేతగానితనానికి ఇంతకంటే పచ్చి నిదర్శనం ప్రపంచ చరిత్రలోనే ఉండదు. ప్రకృతిని జయిస్తాం, నదులను తొక్కి పెడతాం అంటూ విర్రవీగిన ఓ నిరంకుశ వ్యవస్థ చేసిన ద్రోహానికి లక్షలాది అమాయక ప్రాణాలు నిద్రలోనే జలసమాధి అయ్యాయి. ప్రపంచానికి గొప్పలు చెప్పుకునే డ్రాగన్ దేశం గొంతులో ఇప్పటికీ పచ్చి వెలక్కాయలా అడ్డుపడుతున్న అత్యంత కిరాతక వాస్తవం ఇది. బాన్కియావో డ్యామ్ విలయం. ఒకే ఒక్క రాత్రిలో ఏకంగా 22 డ్యాములు పేకమేడలా బద్దలైపోయి 2.5 లక్షల మందిని నిలువున మింగేసిన పచ్చి మానవ నిర్మిత నరమేధం. ఈ మహాఘోరాన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెట్టిన ఆ దేశ అసలు నైజం తెలిస్తే రక్తం ఎవరికైనా మరిగిపోతుంది. పూర్తి వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 1950 సంవత్సర కాలం మావో నేతృత్వంలో ఒకటే పిచ్చి, ప్రకృతి మీద పెత్తనం చెలాయించాలనే పైత్యం. హువాయ్ నది పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా డ్యాంల నిర్మాణం మొదలుపెట్టారు. అందులో భాగంగానే హెనాన్ ప్రావిన్స్లోని రూ నదిపై బాన్కియావో డ్యాంను, హాంగ్ నదిపై షిమంతాన్ డ్యాంను నిర్మించారు. మొదట్లోనే పగుళ్ళు వస్తే సోవియట్ ఇంజనీర్లతో తూతూ మంత్రంగా రిపేర్లు చేసి దీనికి ఎవ్వరూ కొల్చలేరు, ఇది తిరుగులేని ఇనప డ్యాం అంటూ రొమ్ము విరుచుకున్నారు. 1000 ఏళ్లకు ఒకసారి వచ్చే తుఫానుకు కూడా ఇది తట్టుకుంటుందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ అక్కడే అసలైన ప్రమాదం పొంచి ఉంది. చెన్ సింగ్ అనే ప్రముఖ హైడ్రాలజిస్ట్ ప్రభుత్వానికి ముందే గట్టిగా మొత్తుకున్నాడు. డ్యాంల నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని, వరద నీరు బయటకు పోయే స్పిల్వే గేట్ల సామర్థ్యం ఏమాత్రం సరిపోదని కుండబద్దలు కొట్టాడు. అతిగా డ్యాములు కట్టుకుంటూ పోతే ఏదో ఒకరోజు పెనుముప్పు తప్పదని హెచ్చరించాడు. కానీ అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన పాలకులకు నిపుణుల మాటలు చెవికెక్కుతాయా? ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టడమే కాకుండా చెన్ సింగ్ ఉద్యోగం నుండి పీకి పారేసి దేశద్రోహిలా ముద్రేశారు. సైన్స్ను తొక్కిపెట్టి అహంకారాన్ని నెత్తికెత్తుకుంటే ఎలాంటి వినాశనం ముంచుకొస్తుందో ప్రపంచం చూడబోతుందని ఆనాడైతే ఎవరూ ఊహించలేదు. 1975 ఆగస్టు మొదటి వారం నీనా తుఫాన్ రూపంలో మృత్యువు హెనాన్ ప్రావిన్స్పై విరుచుకుపడింది. ఊహించని రీతిలో ఆ తుఫాను అక్కడే తిష్టవేసింది. కేవలం 24 గంటల్లోనే ఏడాది మొత్తం పడాల్సిన వర్షం కురిసి ముంచెత్తింది. అప్పటికే ఆ పరిసరాల్లో అడ్డగోలుగా కట్టిన చిన్న చిన్న రిజర్వాయర్లు నిండిపోయి ఒత్తిడి పెరిగింది. బాన్కియావో డ్యామ్ ప్రమాదపు అంచుకు చేరుకుంది. అక్కడ ప్రాణాలు గాల్లో దీపాల్లా కొట్టుమిట్టాడుతుంటే అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగింది. టెలిఫోన్ లైన్లు తెగిపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. గేట్లు ఎత్తేందుకు అనుమతి కావాలని సిబ్బంది ప్రాధేయపడితే దిగువ ప్రాంతాలు మునిగిపోతాయి మొర్రో అని రోధించిన పై అధికారులు తిరస్కరించారు. తీరా పరిస్థితి చేయి దాటిపోయాక గేట్లు ఎత్తాలని పంపిన ఆదేశాలు తుఫాను ధాటికి అసలు డ్యామ్ సిబ్బందికి చేరనే లేదు. గేట్లలో పూడిక పేరుకుపోయి ఉన్న కొద్దిపాటి గేట్లు కూడా మొరాయించాయి. ఆగస్టు 8, 1975 అర్ధరాత్రి దాటి 1 గంట సమయం. ఆకాశం బద్దలైనట్లు భయంకరమైన పేలుడి శబ్దం. రక్షణ గోడను దాటి వరద నీరు ఉప్పొంగిపోవడంతో వాళ్ళు గొప్పగా చెప్పుకున్న ఆ ఇనుప డ్యాం పేకమేడల కుప్పకూలిపోయింది. ఒక్క బాన్కియావో మాత్రమే కాదు, దానికి ఎగువన ఉన్న షిమంతాన్ డ్యాం సహా వరుసగా 62 డ్యాంలు డామినోల్లా ఒకదానికొకటి పేలుతూ పెను ప్రళయాన్ని సృష్టించాయి. 70 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా విరుచుకుపడింది. 10 కిలోమీటర్ల వెడల్పు, 7 మీటర్ల ఎత్తున మృత్యువులా ఎగసిపడిన ఆ నీటి కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఊళ్లపై విరుచుకుపడింది. ఆ సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. తమను నిలువున ముంచేయడానికి మృత్యు తరంగం దూసుకొస్తుందని ఆ అమాయకులకు తెలియదు. దావో వెంచెంగ్ అనే పట్టణంలో ఉన్న 10,000 మంది ప్రజలు రెప్పపాటు కాలంలో శవాలై కొట్టుకుపోయారు. ఒక్క ప్రాణం కూడా మిగలలేదు. ఊళ్లకు ఊళ్లే భూమి మీద లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. రైల్వే పట్టాలు తీగల్లా వంగిపోయాయి. ఇళ్ళు సర్వనాశనమయ్యాయి. డ్యాం పగిలిన వెంటనే మునిగిపోయి చనిపోయిన వారు దాదాపు 26,000 మంది. కానీ అసలైన నరకం ఆ తర్వాత మొదలైంది. 1,000,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎటు చూసినా కుళ్ళిపోయిన మనుషుల శవాలు, పశువుల కళేబరాలు. తాగడానికి చుక్క నీరు లేదు, తినడానికి పిడికెడు మెతుకు లేదు. ఆ మురుగు నీటిలో కలరా, విషజ్వరాలు ప్రబలాయి. లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోయారు. ఈ అంటువ్యాధులు, ఆకలి చావుల వల్లే ఏకంగా 2,20,000 మంది బలయ్యారు. మొత్తం మరణాలు 2.5 లక్షలు దాటిపోయాయని లెక్కలు తేల్చాయి. ఇంతటి భయంకరమైన నరమేధం జరిగితే పాలకులు ఏం చేశారు? కనీసం సిగ్గుపడ్డారా? పశ్చాత్తాపం చెందారా? లేదు.
తమ పరువు పోతుందన్న ఒకే ఒక్క నీచమైన కారణంతో ఈ మహా విషాదాన్ని తొక్కిపెట్టారు. మీడియా నోళ్లు మూయించారు. మరణాల లెక్కలను రహస్య పత్రాల్లో దాచేశారు. తమ దేశంలో అసలు ఏమీ జరగనట్లే అంతర్జాతీయ సమాజం ముందు ముసుగేసుకొని బుకాయించారు. ఏళ్ల తరబడి ఈ పచ్చి నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా తొక్కిపట్టింది ఆ చైనా ప్రభుత్వం. ఏ ఇంజనీర్ను అయితే గతంలో గెంటేశారో అదే చెన్సింగ్ను మళ్లీ పిలిపించి మిగిలిన ప్రాంతాలను కాపాడేందుకు సొంత డ్యాంలనే బాంబులతో పేల్చివేయాల్సి వచ్చింది. 2.5 లక్షల మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘోరం ప్రకృతి విపత్తు ఎంత మాత్రం కాదు. ముమ్మాటికి పాలకుల చేతగానితనం తెచ్చిన మానవ నిర్మిత వినాశనం. అధికార మదం నిరంకుశత్వం చేసిన మహాపాపం. ఈరోజు ప్రపంచానికి అభివృద్ధి నీతులు చెప్పే ఆ దేశం తన చరిత్ర పుటల్లోని ఈ నెత్తుటి మరకలను ఎన్ని యుగాలైనా చెరిపేయలేదు. బాన్ కియావో విషాదం మానవ చరిత్రలోనే అత్యంత హేమైన, క్షమించరాని చీకటి అధ్యాయం. ఇట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.